వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. 5 రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఓ వైద్యురాలిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రియాంక అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మెడికో ప్రియాంకది జోగులాంబ గద్వాల జిల్లాలోని ఏక్లాస్పురం. ప్రియాంక మరణంతో ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆగస్టు 3న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ ప్రాంతంలో ప్రియాంక తన స్కూటర్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన సొరవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే 2 యువకులు ఆమె స్కూటర్ను ఉద్దేశపూర్వకంగా 3 సార్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను రాజమండ్రిలోని స్థానిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు దశ్వంత్, ఆండ్రూలను ఇప్పటికే అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.